Read the 49 question. సో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎప్పుడు మనకి న్యూస్లో ఉంటుందండి. జస్ట్ కంపారిజన్ కోసం చెప్తున్నాను. ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్, సో ఈ రెండు కండక్ట్ చేసేది వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే. దీనికి ప్రత్యేకమైన ఎలక్టరల్ కాలేజెస్ ఉంటాయి. ఇక్కడ మీకు ప్రెసిడెంట్లో ఎలక్టెడ్ మెంబర్స్ అని ఉంటుంది. ఎలక్టెడ్ నో నామినేటెడ్. ఎంపీస్ అంటే లోక్సభలోను రాజ్యసభలోను, అదేవిధంగా ఎమ్మెల్యేస్ కూడా ఉంటారు. ఇక్కడ వచ్చి బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్. ఓన్లీ పార్లమెంట్. ఇక్కడ ఎమ్మెల్యేస్ రారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ సిమిలర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎలక్టరల్ కాలేజ్ ఇంక్లూడ్స్ ఆల్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎలక్టరల్ కాలేజ్. ద ఎలక్టరల్ కాలేజ్ ఇంక్లూడ్స్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మీరు సెకండ్ స్టేట్మెంట్ చదివేసి ఫోర్త్ స్టేట్మెంట్ వరకు కానీ రాకపోతే విల్ గెట్, మీరు ఇమీడియట్గా సెకండ్ ఆప్షన్ అనేది కూడా పెట్టుకొని వెళ్ళిపోయింటారు. కానీ దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే, ఆన్సర్ ఈస్ ఇక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇట్లాంటి సిల్లీ మిస్టేక్స్ ఉంటామండి. ఫోర్త్ స్టేట్మెంట్ వరకు చదవాలి. చూస్తే ఇమీడియట్గా సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఏమో అని ఇన్కరెక్ట్ అనుకుంటాం. కానీ ఫోర్త్ స్టేట్మెంట్ వరకు చదివితేనే నీకు అప్పుడు తెలుస్తుంది.